మేమే పిచ్చోళ్ళం అంటారా మరి? మీడియా పిచ్చోళ్ళు మళ్ళీ నేను ఎందుకంట మళ్ళీ ఆపదాన్ని ఇరికిచ్చి అమ్మ మీడియాను పిచ్చోళ్ళు అన్నారు, ముఖేష్ ను మరి పిచ్చోళ్ళు మీరు అన్నారు. అడిగినప్పుడు అలా మీరెందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? ఇవ్వద్దు కదా మరి. మీరు వీటన్నిటికి దూరంగా ఉంటున్నారు, మీరు ఒక నిర్ణయం స్టాండ్ తీసుకోవాలి కదా మరి. అంటే మీరు అనేది ఎట్లుందంటే ఉమ్. నా భావ ప్రజ్ఞా స్వేచ్ఛను చంపుకోమన్నట్టుగా ఉంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు రెండు రకాలు ఉంటుంది. నా ఇష్టమైతే ఇస్తా, లేకపోతే బ్రదరు, లేదు. నాకు నువ్వు నచ్చితే నీకు ఇస్తా, లేకపోతే ఇయ్య. నువ్వెవడో నేనెవడో ఓకే. అంతే. అది నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి, నాకు అప్రోచ్ అయిన విధానాన్ని బట్టి నేను ఇస్తా, లేకపోతే లేదు. కొన్నిసార్లు నేను నీకు బతిలాడి దండం పెట్టి కూడా ఇస్తా కావచ్చు. ఓకే. ఎందుకు? అక్కడ ఆ అవసరం ఉంది. నీ చేతిలో యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబర్లు ఉన్నారు, నిన్ను చూసి నీ మొహం చూసి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. నీ ద్వారా సమాజానికి ఒక విషయం చేరవేయాలి అని నీ కాళ్ళు పట్టుకుని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతా కావచ్చు. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ నెసెసిటీ ఓన్లీ, ఓకే. నాట్ మై